తెలంగాణలో 2028 అసెంబ్లీ ఎన్నికల్లో కల్లా అధికారంలోకి వస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిటీతో భేటీ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు ఎన్నికల కమిటీకి పలు సూచనలు చేశారు. రానున్న రోజుల్లో ఒంటరిగానే పోటీ చేస్తామంటున్నారు. అంతేకాదు ఎన్నికల్లో డబ్బు ప్రాధాన్యత తగ్గాలని అంటున్న ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్తో మా ప్రతినిధి కౌండిన్యా ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ తాజ్ హోటల్లో కేంద్ర ఎన్నికల సంఘం కూడా వివిధ పార్టీలతో భేటీ అయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా పలు విజ్ఞప్తులు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి విజ్ఞప్తి చేశారు, వాళ్ళు ఎలా స్పందించారు? సో దే వెల్కమ్డ్ అస్, చాలా మంచిగా రెస్పాండ్ ఇచ్చారు. మేము చాలా ప్రధానమైన పాయింట్లు ఇచ్చాము. ఎందుకంటే కొన్ని ఎలక్షన్ కమిషన్ మాత్రమే, నేషనల్ కమిషన్ మాత్రం చేయగలిగిన పాయింట్స్. ఎందుకంటే రాష్ట్రంలో కూడా మాట్లాడుతున్నాం. దాంట్లో ప్రధానంగా నేను ఒకటి అడిగింది ఏంటంటే, లాస్ట్ టైం ఒక మిస్మేనేజ్మెంట్ జరిగింది రాష్ట్రంలో. దాని గురించి నేను మరొకసారి కంప్లైంట్ ఇచ్చాను. ఎందుకంటే 2.2 మిలియన్ ఓట్స్ లాస్ట్ టైం మిస్ అయినాయి. రజత్ కుమార్ గారికి రిపీటెడ్గా ఆ టైంలో మేము కంప్లైంట్ చేసినా జరగట్లేదు అన్నాడు. ధర్నా కూడా చేశాం. ఆఖరికి చేసినా కానీ పట్టించుకోలే. బట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత 8th డిసెంబర్ నాడు ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి ఐఎమ్ సారీ అని చెప్పాడు. ఆయన 2.2 మిలియన్ ఓటు మిస్ అవుతే సారీ చెప్పాడు. గుత్తాజ్వాల ఓటు కూడా మిస్ అయింది, దీంట్లో ఆమెకు కూడా సారీ చెప్పాడు. కానీ అది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. ఈసారి ఎంత జరుగుతుంది ఏంటన్న తెలియదు. నేను అడిగాం వాళ్ళని, అది మళ్ళీ అటువంటి జరగకుండా మీరు చూస్తారా అని. మోరోవర్ ఇక్కడ మన దగ్గర ఏంటంటే ఓటింగ్ శాతం రోజు పడిపోతూ ఉంది. దాన్ని పెంచడానికి ఏం చేస్తున్నారని అడిగాం. ఎందుకంటే ఎలక్షన్లో మన టికెట్ల కోసం, క్రికెట్ టికెట్ల కోసం నిలబడతారు కానీ ఎలక్షన్ ఓటింగ్ నిలబడరు. కాబట్టి పెంచడానికి బయోమెట్రిక్ సిస్టమ్ పెట్టండి. ఓటు అయిన వాడిది ఒక ఏదైనా లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా రద్దు చేయాలని చెప్పాను. అలాగే ఓటర్ ఐడి కార్డుతోటి ఆధార్ కార్డును అనుసంధానం చేయాలని చెప్పాము. ఎందుకంటే బోగస్ ఓటింగ్లు కానీ అటువంటి కానీ. అలాగే మునుగోడులో 4,000, 5,000 ఓట్లు అమ్ముడుపోయాయి. వాటి మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదని అడిగాం. పొద్దున రాబోయే కాలంలో కూడా 100 కోట్లు ఖర్చు పెట్టడానికి ఒక్కొక్కరు సిద్ధంగా ఉన్నారు. దాన్ని ఎలా ఆపుతారు అని మేము ప్రశ్నించాం. దాని మీద చాలా నీట్గా స్పందించారు, రెస్పాండ్ అయ్యారు. తర్వాత అలాగే ఈవీఎంల మీద కూడా డౌట్స్ ఉన్నాయి. వాటిని కూడా సరైన పద్ధతిలో మీరు ప్రజలకి కన్విన్స్ చేయండి, ఈవీఎంలు కూడా కరెక్ట్గా ఉన్నాయని చెప్పి కూడా చెప్పాం. సార్, ముఖ్యంగా ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ కూడా 115 స్థానాలకు కూడా టికెట్లు ఖరారు చేయడం జరిగింది. మీ పార్టీ నుండి ఎప్పుడు టికెట్లని, అభ్యర్థుల టికెట్లను ఖరారు చేస్తారు? ఎన్ని స్థానాల్లో పోటీ చేసే పరిస్థితి కనిపిస్తుంది? మేము దాదాపు 119 పోటీ చేయడానికి తయారు చేస్తున్నాం. ఎందుకంటే ఆల్ ఇండియా లెవెల్లో టీమ్ ఇండియా ఫామ్ అయింది. దాంట్లో ఇక్కడ దాదాపు 7 పార్టీలు ఉన్నాయి. బట్ ఇప్పుడు ఈ అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం కలిసి పోటీ చేయరన్నట్టుగానే మాకు సూచనలు అనిపిస్తున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు, మిగతా సిపిఎం వాళ్ళ పద్ధతులు ఉన్నారు. ఏమైనా మేము మాత్రం అన్ని సీట్లకి పోటీ చేయడానికే పావులు కలుపుతున్నాం. దాదాపు 103 సీట్లకు సంబంధించి మేము క్యాండిడేట్ని తయారు చేసుకున్నాం. ఆల్రెడీ 13, 14, 15 తారీఖుల్లో నాగాన్ సాగర్లో మాది కార్యకర్తల శిక్షణ శిబిరం ఉంది. ఎవరైతే డిస్ట్రిక్ట్ కన్వీనర్లు, అసెంబ్లీ కన్వీనర్స్ ఉన్నారో వాళ్ళ కోసం పర్టికులర్గా ఎలక్షన్ సంబంధించి మళ్ళీ మా ఆల్ ఇండియా నుంచి మా ఇన్ఛార్జ్ గారు మనం సోమనాథ్ భారతి గారు వస్తారు. ఆనాడు మోస్ట్ ప్రాబబ్లీ మేమంతా ఫైనలైజ్ చేస్తాం. బట్ వీఆర్ కాంటెస్టింగ్ ఫర్ ఆల్ సీట్స్. ఎలాంటి పొత్తులు లేకుండా ఒంటరిగా పోతామంటున్నారు, లేకపోతే హంగు వచ్చే పరిస్థితి ఉంటే మీరు ఎవరికి సపోర్ట్ చేసే పరిస్థితి ఉంటుంది? అంటే మేము ఇంకా అంతవరకు అయితే ఆలోచించలేదు. బట్ మేము మాత్రం మాకేంటంటే మా పార్టీ నిలబెట్టుకోవాలి. ఈసారి అసెంబ్లీలో మేము అడుగు పెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఎన్ని సీట్లు పెడతామని కాదు, అన్ని సీట్లకైతే పోటీ చేస్తాం. కొన్ని సీట్లు మాత్రం గెలుచుకుంటామని చెప్పి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే మా పార్టీ నిర్మాణంలో చేస్తున్నాం. ఏదో జనాల్లో నిలబడి మేము కార్యక్రమాలు షోపుటప్ చేసే కార్యక్రమాలు చేయడం. మేము నిర్మాణపరంగా మేము చాలా పటిష్టంగా ఉన్నాం. అన్ని జిల్లాలలో, అన్ని నియోజకవర్గాల్లో, అన్ని మండలాల్లో, అన్ని గ్రామాల్లో కూడా మా పార్టీ కార్యకర్తలు చాలా యాక్టివ్గా పనిచేస్తూనే ఉన్నారు. సార్, ముఖ్యంగా చూస్తే మొన్ననే 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా పాస్ అవ్వడం జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణలో ఎంతమంది మహిళలకు సీట్లను కేటాయించే పరిస్థితి మనకు కనిపిస్తుంది? ఉన్న కండిషన్లో నేను అనుకో 4-5% కంటే కూడా ఎక్కువ సీట్లు లేవు మా దగ్గర. ఎందుకంటే మాకున్న కార్యకర్తలు ఈ మధ్య నిర్మాణం మేము టేకప్ చేశాం. వాస్తవం అది. ఒక 4-5% కంటే ఎక్కువ సీట్లు మాత్రం మేము మహిళలకి కేటాయించలేకపోతున్నాం. తర్వాత బీసీ వర్గాలకి, ఎస్సీ వర్గాలకి అన్నిటికి కూడా అంటే పర్టికులర్గా పనిచేసే వాళ్ళకి సీట్లు ఉంటాయి. ఎందుకంటే మా కేజ్రీవాల్ చెప్పేదాని ప్రకారం ఎవరు పనిచేసే వాళ్ళకే సీట్ వస్తాయి. అంతేగాని ఇక్కడ రికమెండేషన్స్ కానీ లేకపోతే ఇంకెవరిది కానీ ఉండదు. ఇక్కడ పనిచేసే వాళ్ళకి మాత్రమే సీట్లు ఉంటాయి. దా క్రమంలో ఎవరు పనిచేస్తే వాళ్ళకి వస్తాయి సీట్లు. ఎస్, ఓవరాల్గా చూసుకుంటే జాతీయ ఎలక్షన్ కమిషన్ దృష్టికి కూడా చాలా అంశాలను కూడా తీసుకెళ్ళినట్టు ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ సుధాకర్ చెప్తున్నారు. ముఖ్యంగా ఎలక్షన్ ఓటింగ్ పర్సెంటేజ్ పడిపోతుందని, దాన్ని మెరుగుపరచాల్సిన పరిస్థితి ఉందని కూడా తెలియడం జరిగిందని చెప్పారు. అదేవిధంగా రానున్న ఎన్నికల్లో దాదాపు 105 స్థానాల్లో కూడా పోటీ చేసి అలా అసెంబ్లీలో అడుగు పెడతామని, 2028 వరకు మొత్తం పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని వాళ్ళు చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా మ్యాన్ శ్రావణ్తో కౌండిన్యా, రాజ్ న్యూస్, హైదరాబాద్ నుండి.